హలో అండి. హాయ్ అండి. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు ఈ అచీవ్‌మెంట్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే యంగ్ ఏజ్‌లో ఇలాంటి అచీవ్‌మెంట్ అనేది చాలా కొత్త ఎక్స్‌పీరియన్సెస్‌ని ఇస్తుంది. నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాము. డీఎస్పీకి సెలెక్ట్ అయ్యాను నేను ఈ సర్వీసెస్‌లో. ఫుల్ హ్యాపీ అండ్ ఫ్యామిలీ అంతా హ్యాపీ. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మేడం? ఏపీపీఎస్సీలో సెకండ్ అటెంప్ట్ అండి. యూపీఎస్సీ ఓన్లీ 1 అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్‌లో ఇంటర్వ్యూ రాలేదు. ఓన్లీ మెయిన్స్ అయ్యింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్ సర్వీస్ వచ్చిందండి. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఇటు ఇన్స్టిట్యూట్ సపోర్ట్ కావచ్చు, ఎలా ఉండేది? ఫ్యామిలీ చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎడ్యుకేషన్ వైపు చాలా ఉండిందండి. ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మదర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. మా ఫాదర్ కానిస్టేబుల్ అండి. వాళ్ళు సర్వీసెస్‌లోకి రావాలి, మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అని ఫస్ట్ నుంచే ఎంకరేజ్ చేశారు. దానికి ఒక గైడెన్స్ చూపించింది అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళే అండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కోచింగ్ తీసుకొని మనకి చదవాలనే జీల్ ఉంటుంది, కానీ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక మెంటర్ ఇస్తే బాగుంటుంది. అలా నాకు ఒక ప్లాట్ఫామ్ లా ఎక్సలెన్స్లో దొరికింది. నేను ఇక్కడ ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ రాశాను. అండ్ దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అని ఇక్కడ మెంటర్షిప్పే హెల్ప్ చేసింది. ఓకే, ఫస్ట్ టైం అంటే రాలేదన్నారు కదా, సో సెకండ్ టైం అంత ఎక్స్పెక్ట్ చేశారా? ఏదో ఒక సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశానండి. డిఎస్పీ వస్తుందని అనుకోలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ సర్వీస్. ఓకే, ఈ అచీవ్‌మెంట్‌ని ఎలా చూస్తారు? ఇది సక్సెస్ కంటే ఒక జర్నీలా చూస్తానండి. ఇంకా ఎలా సర్వీస్ చేయాలి అనే దానికి ఒక మంచి పాత్ అని లాగా చూస్తాను. అంటే సార్ ఇందాక అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ స్టాప్, దిస్ ఈజ్ ఏ కామా అని అలాగే చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఇంకా ట్రైనింగ్ పిలుస్తారు. అండ్ యూపీఎస్సీ జర్నీ కూడా స్టార్ట్ చేయాలండి. యూపీఎస్సీ ఒకటే అటెంప్ట్ ఇచ్చాను బికాజ్ ఏపీపీఎస్సీ మీద ఉన్నాను కాబట్టి. సో నెక్స్ట్ నుంచి యూపీఎస్సీ అటెంప్ట్ స్ట్రాంగ్గా ఇచ్చి హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. గోల్ అయితే అదే అండి. దిస్ ఈజ్ ఎ కామా. ఓకే, థ్యాంక్ యూ.